ఇప్పుడు మనం చాలా చాలా విషయాలు చాలా దాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన వంటింట్లో ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాం. కుక్కర్ అంటే మనం తేలిగ్గా తీసేస్తుంది. దానికి ముందు ప్రెషర్ కుక్కర్ అని పేరు పెట్టారు. ఊరికనే పెట్టలేదండి. దానికి ఎందుకు పేరు పెట్టారు ప్రెషర్ కుక్కర్ అని ఇప్పుడు చెప్తారు. మనం కుక్కర్లో బియ్యం వేస్తాం. బియ్యం వేస్తే మనం నానేస్తాం. దానికి పైన విజిల్ పెడతాం. విజిల్ పెట్టి మనం ఏం చేస్తాం, దానికి మంట పెట్టేసి మనం బయటకు వచ్చేస్తాం. అది ఎంత ప్రెజర్ తీసుకోవాలో అంత ప్రెజర్ తీసుకొని అన్ని విజిల్స్ వేసి టక్మన అయిపోతుంది కదా. అందుకే దాని ప్రెషర్ కుక్కర్ అంటే ఆ ప్రెషర్ వల్ల ఉడుకుతుంది కనుక ప్రెషర్ కుక్కర్ అన్నాం కదా. సార్ ప్రెషర్ కుక్కర్కి అసలు ఏంటి ఇలా ప్రెషర్ కుక్కర్ గురించి చెప్తున్నాడు, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు ఈడేం చెప్తాడంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటంటే మన ఆలోచనలు ఆ ప్రెషర్ కుక్కర్లాగా ఎంత టైం కావాలో అంత తీసుకొద్దండో. మనకి ఎన్ని వేల కోట్ల అలాగా ఆలోచనలు తీసుకుంటాం. పోనీ మంచి ఆలోచనలు తీసుకుంటామా, అబ్బాయి మంచి ఆలోచనలు పాటు చెడు ఆలోచనలు తీసుకుంటాం. అంతతో ఊరుకుంటామా, ఏదేదో చేసుకుంటాం ఆలోచనలతో పాటు. మనం ఆ ప్రెషర్ కుక్కర్లాగా మన మైండ్కి మన మనసుకి ఎన్ని ఆలోచనలు కావాలి రోజుకి అన్ని ఆలోచనలతో ఆ ఆలోచనల్లో ఇవన్నీ మంచివి అని ఆలోచించగలిగితే మనం కూడా ఆ ప్రెషర్ కుక్కర్ని ఉదాహరణ తీసుకొని మనము మన తెలివితేటలని ఆ రోజు మంచి తెలివితేటలని అప్లై చేయగలిగితే మన జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. అంతే తప్ప ఖాళీగా ఉంది కదా కొన్ని అలాగా సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉంటే అట్లాగే మన ఆలోచనలను మన మైండ్లో పంపించేస్తే ఎట్లాగండి పేలిపోదు. అందుకని అండి అందరూ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి డిమోటివేషన్ అయిపోతుందండి. ఎందుకు అయిపోతున్నాయి ఇటువంటివన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే కానీ ఇదే. థ్యాంక్ యూ. నా పేరు రామప్రసాద్. నా ఛానల్ పేరు రాంపద్మనాయకులు. సబ్స్క్రైబ్ చేయండి.